రష్మిక మీ ఇంట్లోకి వచ్చినాక మీలో వచ్చిన మార్పు ఏంటి? మీ ఫ్యామిలీలో ఏంటిది? రష్మిక మీకు ఇంట్లోకి వచ్చాక మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా అంటే కోర్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ షీ ఆల్వేస్ క్యారీస్. షీఈ్ అ వెరీ సపోర్టివ్ పర్సన్. సో తను వచ్చినాక ఇంకా ఇంట్లో లైక్ దట్ ఫీలింగ్ బ్రైట్నెస్ అనేది చాలా పెరిగింది. సో యా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆదిత్య గారు, హాయ్. మీరు అన్ఫినిష్డ్ స్టోరీ అని చెప్పారు. ఆనంద్ ఇప్పుడే బయటికి వెళ్ళి మంచి ఫీల్తో వెళ్తాని చెప్పారు. సాధారణంగా తెలుగు సినిమా అంటే చివరిలో హ్యాపీ ఎండింగ్తో మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్కంప్లీట్ స్టోరీతో ఒక మంచి ఫీల్ ఎలా వస్తుంది? That's a brilliant question. Thank you for asking this. It's a very nice detail that you figured out. And basically, దీనికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. ఇట్స్ అ వెరీ బోరింగ్ ఎక్స్ప్లెనేషన్. ఐమ్ గివింగ్ అ డిస్క్లైమర్ బిఫోర్. సో బేసికల్గా స్టోరీ ఎట్లుంటుందంటే ఒక స్టార్ట్, ఒక మిడ్, ఒక ఎండ్ ఉంటుంది. ఏ సినిమాకైనా ఒక స్టార్ట్ వస్తుంది, ఒక క్యారెక్టర్ ఇట్లుంటాడు, ఆయనకు ఒక కష్టం వస్తుంది, ఆ కష్టం యాంప్లిఫై అవుతుంది ఇంటర్వెల్కి. తర్వాత దాని మీద ఆయన ట్రై చేస్తూ ఎండింగ్ ఒక స్టోరీ వస్తుంది. బేసికలీ చెప్తున్నా ఒక నిమిషం. అయితే ఏమైందంటే ఆ ఎండింగ్ వచ్చే వరకు మనం ఏం చేస్తాం అంటే శుభం అని వేసి ఒక స్టోరీ, పూర్తి స్టోరీ చూసినాం అన్న ఒక ఫీలింగ్ ఇస్తాం. సో నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు కూడా వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఇప్పుడు 90s చూసినా కూడా వెన్ ఐ వాజ్ రైటింగ్ ఐ డోంట్ వాంటెడ్ టు పుట్ వన్ ఎండింగ్ టు ఎ ఫిలిం బికాస్ దేర్ ఆర్ లవ్ స్టోరీస్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ హ్యాస్ 2 parts. వన్, లవ్ స్టోరీస్లా కానీ లైఫ్లో కానీ ఒక స్టోరీ, ఒక అమ్మాయిని చూస్తాం, నచ్చుతుంది, పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి మనం తిరిగి లవ్ చేస్తే చాలనుకుంటాడు. ఫస్ట్ హర్డిల్ అది ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఇద్దరికి డిఫరెన్సెస్ వస్తాయి కొన్ని రోజులు. అరే ఇద్దరం నార్మల్గా ఉంటే చాలరా అనిపిస్తుంది. కొన్ని రోజులకి ఒక బాండింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో ఒప్పుకోరు. సో మళ్ళీ అదొక జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిందని మీ ఫీలింగ్ అవుతారా? లేదు కదా, కంటిన్యూ అవుతుంది. సో యూ కాంట్ టెల్ దట్ టిల్ దే డై. యువర్ స్టోరీస్ విల్ నెవర్ ఎండ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ త్రూ దిస్ ఫిలిం, దట్ దెర్ ఈస్ నో ఎండింగ్ టు లవ్ వెన్ ఇట్ ఈస్ అన్ అన్ఫినిష్డ్ స్టోరీ. మన స్టోరీలు అన్నీ కూడా డెత్ తోటే ఎండ్ అవుతుంది కదా, బికాజ్ లైఫ్ అనేది ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. సో దట్స్ వాట్ సేయింగ్. వన్ పర్సనల్ క్వశ్చన్, చాలా డీప్గా చెప్పారు ఆన్సర్. మీరు కనీసం 2-3 సార్లు అలా పడి ఉంటే కానీ జరిగి ఉంటుంది అది. మీరు ఎన్నిసార్లు పడ్డారు? ఒక్కటే సార్ అండి. దట్ వాజ్ వన్ లవ్ వెన్ ఐ వాజ్ ఇన్ UK. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నెవర్. సక్సెస్? ఇట్స్ టూ పర్సనల్. సినిమాస్ టాక్. ఆదిత్య గారు, ఇక్కడ లండన్ పోతా ఎక్సైజ్ చేస్తా అనే విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది టీజర్. రేపొద్దున యూత్ అంతా అదే చెప్పేలాగా. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా టీజర్లో ఆదిత్య పేరెంట్స్ని చూపించారు. అయితే ఎంత పార్ట్ షూటింగ్ లండన్లో ఉంటుంది, ఎంత పార్ట్ అక్కడ ఇండియాలో ఉంటుంది? అంటే అది మెజారిటీ ఆఫ్ సినిమా లండన్లోనే ఉంటుంది. అంటే వీ షార్ట్ ఫర్ 45 days ఇన్ లండన్. సో చాలా మటుకు సినిమా లండన్లోనే ఉంటుంది. అంటే 90% సినిమా లండన్లోనే ఉంటుంది. ఆదిత్య పేరెంట్స్ లండన్ రావడం అది ఇంకా నేను రాయలేదండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఆనంద్ గారు, సో బేసిక్గా బేబీ మూవీలో సెకండ్ హీరో కొంచెం లాస్ట్లో విలన్ క్యారెక్టరైజేషన్ ఇట్లా చూపించారు. అంటే విలన్ లేరు, లవ్ ఫెయిల్యూర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అట్లా అని చెప్పి చూపించారు కదా బేబీ మూవీలో. సో ఈ మూవీలో మీకు ఎవరైనా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఏదన్నా ఉంటాయా? వన్ థింగ్, బేబీ సినిమాలో కూడా ఎవ్వరు విలన్ కాదు. నేను విలనే, తను విలనే, విరాజ్ కూడా విలనే. మేము మా లైఫ్ని డిస్ట్రాయ్ చేసుకున్నాం డెసిషన్ మేకింగ్ వల్ల. ఈ సినిమా అలాంటి క్యారెక్టర్ ఏం లేదు. ఇది జస్ట్ పర్సనల్ లవ్ స్టోరీ బిట్వీన్ 2 people. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, దాని నుంచి ఎలా బయటకు వచ్చిండ్రు, ఏం డెసిషన్స్ తీసుకున్నారు, ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లైఫ్లో అనేది. అండ్ యా, అట్లాంటిది అయితే ఏం లేదు. థ్యాంక్ యూ మీడియా. మీ ప్రశ్నలకి ఇంతటితో ఈ కార్యక్రమం ఇక్కడితో సమాప్తం. టీజర్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. దాని తర్వాత ఇంకొక పాట, దాని తర్వాత ఇంకొక ట్రైలర్ వస్తుంది. సో ఎస్, దాని తర్వాత ఎపిక్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది తొందరలో మీ అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ.